తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ వస్తోంది. ఇప్పటికే మొదటి విడత ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి హామీలన్నింటినీ నెరవేరుస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా రేవంత్ రెడ్డి మరో హామీని నెరవేర్చారు. 2380 మంది ఖాతాల్లో 19 కోట్ల రూపాయలకు పైగా జమ చేశారు. ఇంతకు వారు ఎవరు, ఎందుకు వారి ఖాతాల్లో నగదు జమ చేశారు? తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఎన్నికల వేళ హామీ ఇచ్చినట్లుగానే లక్షలోపు నేతన్నల రుణాలను మాఫీ చేసింది. రైతు రుణమాఫీ మాదిరే చేనేత రుణమాఫీ చేసింది. దీనిలో భాగంగా యాదాద్రి జిల్లాలోని 2380 మంది చేనేత కార్మికులకు సంబంధించి 19.24 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నట్లుగా జిల్లా కమిటీ ప్రకటించింది. ఈ రుణమాఫీ ప్రక్రియలో భాగంగా 2017 ఏప్రిల్ నుంచి 24 మార్చి వరకు తీసుకున్న రుణాలను పరిగణలోకి తీసుకున్నారు. గతంలో పీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేనేత కార్మికులు తీసుకున్న లక్షలోపు రుణాలను మాఫీ చేసింది. ఆ తర్వాత కార్మికులు మళ్లీ రుణాలు తీసుకున్నారు. వాటిని కూడా మాఫీ చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. కానీ హామీ నిలబెట్టుకోలేదు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ మాదిరే చేనేత కార్మికుల రుణాలను కూడా మాఫీ చేస్తామని ప్రకటించారు. తాజాగా దాన్ని అమలు చేశారు. ఈ క్రమంలో యాదాద్రి జిల్లాలో అర్హులైన 2380 మంది నేతన్నలు తీసుకున్న ₹1,00,000 రుణాలను మాఫీ చేసింది. యాదాద్రిలో మొత్తం 43 చేనేత సొసైటీలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది కార్మికులు సభ్యులుగా ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అధికారులు రుణాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. అధికారిక లెక్కల ప్రకారం 2017 ఏప్రిల్ నుంచి 24 మార్చి వరకు యాదాద్రి జిల్లాలోని 39 బ్యాంకుల్లో చేనేత కార్మికులు వ్యక్తిగతంగా రుణాలు తీసుకున్నారు. వీరిలో 1162 మంది కార్మికులు లక్షలోపు రుణం తీసుకున్నారు. ఈ మొత్తం 6 కోట్లు కాగా మరో 1537 నేతన్నలు లక్షకు పైగా 24 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. మొత్తంగా 2689 మంది కార్మికులు 30 కోట్ల రూపాయల రుణాల మేర తీసుకున్నారు. వీరిలో 2380 మంది రుణమాఫీకి అర్హులుగా గుర్తించారు.